నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలను మరింత ఆధునీకరిస్తూ విద్య ఆరోగ్యం పట్ల ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తాం మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుగా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన వాడ్యపల్లి రామచందర్ ఆర్జీవన్ సిఈఆర్ క్లబ్ లో వ్యాయామశాలను ప్రారంభించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సింగరేణిలో బ్యాక్వర్డ్ క్లాస్ లైసెన్సింగ్ ఆఫీసర్ నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్షిస్తూ ఎస్బీసీఏ నాయకులు దేవచారి ఆధ్వర్యంలో పూలాభిషేకం చేసిన బీసీ ఉద్యోగులు రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలను మరింత ఆధునీకరిస్తూ విద్య ఆరోగ్యం పట్ల ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిలో 350 అదనపు పడకల ఆసుపత్రికి బుధవారం ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ తో కలిసి భూమి పూజ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై మంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ తమ ప్రభుత్వంలో వాటిని మరింత మెరుగ్గా తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలని కోరుతూ వచ్చామని అది సాధ్యం కాలేదని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 23 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిందని, వాటిని కొనసాగిస్తూనే తమ ప్రభుత్వం కూడా 23 మెడికల్ కళాశాలల్లో 23 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రాష్ట్రాన్ని విద్య వైద్య రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రధాన ఆకాంక్ష అని, కానీ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో అడుగులు వేస్తుందని, ఆరోగ్యానికి సంబంధించి 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి ఏ డాక్టర్ వద్దకు వెళ్ళినా ఆ వ్యక్తికి సంబంధించిన హెల్త్ రికార్డు వచ్చేలా, ఆ వ్యక్తికి కరెక్ట్ మందులు అందేలా ప్రభుత్వం ఆధార్ కార్డు మాదిరిగా హెల్త్ ప్రొఫైల్ కార్డు తయారు చేసే పనిలో ఉందని తెలిపారు. ఇక తమ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరిచే దిశగా ముందుకు సాగుతుందని, అందులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని, ఇప్పటికే 23 కోట్ల జీరో టికెట్ ద్వారా మహిళలు ప్రయాణించడం జరిగిందని, అలాగే రాజు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించామని, రామగుండంలో ఇప్పటికే 2000 మంది రాజు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని పొందారని వెల్లడించారు. 200 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్ వస్తుందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం రామగుండంలో త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ భవనాన్ని నిర్మించబోతున్నామని, అందులో ఎమ్మెల్యే కోరిన విధంగానే కంపెనీలతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తారని మంత్రి తెలిపారు. సింగరేణి జెన్కో ప్రాంతాల వాసులకు ఇళ్ల పట్టాలు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. ఆటో వాళ్లకు కూడా నిరుపయోగంగా ఉన్న సింగరేణి స్థలం చూసి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి ఆటో కాలనీ ఏర్పాటు చేద్దామని మంత్రి అన్నారు. మెడికల్ కళాశాల విద్యార్థులు నేటి సాంకేతిక పరిజ్ఞానంకు అనుగుణంగా తయారు కావాలని, అందుకు అనుగుగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సాంకేతిక పరిజ్ఞానం అందించేలా కృషి చేయాలని, అందుకు కావలసిన సదుపాయాల కల్పనకు తాను సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు. ప్రజలందరి సహకారం ప్రభుత్వానికి ఉండాలని, 350 పడకల ఆసుపత్రిని 650 పడకలకు చేరేలా ప్రభుత్వ సహకారంతో ముందుకు పోదామని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఏదో చేయాలని తపన తృష్ణతో మరి ఈ 90 రోజులు కూడా నిరంతరం మరి పాటు పాడుతా ఉన్న ఆ అభివృద్ధి పదంలోనే ఈరోజు మనం ఈ భూమి పూజ కార్యక్రమం జరుగుతా ఉంది. సింగరేణి
సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని 23 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన హాస్పిటల్, దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ దానికి తోడు దానికి కావలసిన అనేక అంగుళాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు 140 పైచిలుకు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. లక్ష్యమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో వైద్యపరంగా విద్యపరంగా అన్ని అంగుళాలతో మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో మనం చూస్తే గత 10 సంవత్సరాలు విద్యను అట్టుపైన పెట్టారు. ఒక్కసారి కూడా సమీక్ష చేయలే. ఈరోజు భావి తరాలకి మానవ వనరులను ఏ విధంగా తయారు చేయాలి, విద్యను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి, విద్యకు సంబంధించి విద్యార్థులను ఆ విద్యా వ్యవస్థలను ఏ విధంగా ఈరోజు బలపరచాలనే ఒక ఆలోచన చేయలే గత ప్రభుత్వం. అన్నింటిని కూడా దృష్టి పెట్టుకుని ఈరోజు పేరుకు మీరు మరి శాంక్షన్లు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దాని నిర్మాణంలో మేము మాకు బేసిజాలు లేకుండా ఎక్కడైతే మంచి పనులు జరుగుతూ ఉన్నాయో గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను ఎప్పుడు కూడా మనం అడ్డుకోలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు అయితే ఈ రాష్ట్ర ప్రగతికి ఇంకా కూడా ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుందో ఆ నిర్ణయాలను స్వీకరించడం, స్వాగతించడం, 10 అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఈరోజు మెడికల్ కాలేజీకి సంబంధించి మరి దానికి కావాల్సిన ఏంది, రెండోది విభాగం నర్సింగ్ ఆఫీసర్ల నియామకం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది మందికి ఈరోజు నర్సింగ్ ఆఫీసర్స్ గా మరి నియామకం చేసి ప్రతి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో నర్సింగ్ స్టాఫ్ ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొని నర్సింగ్ ఆఫీసర్లు కూడా నియామకం చేయడం జరిగింది. 23 కళాశాలలకు కూడా 23 నర్సింగ్ కళాశాలను కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 23 నర్సింగ్ కళాశాలను కూడా మరి ఇక్కడికి ఇదే గోదావరి ఖనిలో హాస్పిటల్ కు సంబంధించి నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడే మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు బస్తీ దవాఖానాలకు సంబంధించి నేను ప్రిన్సిపల్ గారికి కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్పొరేషన్ లో ఎక్కడెక్కడైతే ఇంకా బస్తీ దవాఖానాలు కావాలో వెంటనే ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకుంటారు. రాజ్ ఠాకూర్ గారు ఆల్రెడీ దీని విషయంలో మాకు తెలియజేయడం జరిగింది. బస్తీ దవాఖానాలు ఆ దవాఖానా నేరుగా ప్రజల దగ్గర ఉండే విధంగా ప్రాథమిక చికిత్స చేయడానికి దాని తదుపరి అక్కడ కాకుండా ఈ హాస్పిటల్కి వచ్చే ఒక సదుపాయాన్ని కలిగించే కార్యాచరణ తీసుకోవాలని రాజ్ ఠాకూర్ గారి ఆవేదన ఆలోచన వరకు తప్పకుండా ఇంకా ఎక్కువ స్థాయిలో బస్తీ దవాఖానాలు ప్రతిపాదన చేసి ఈ రోజు మన రాష్ట్ర స్థాయిలో మనం తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని మీ ప్రాంతంలో ఉన్న ఆటో వాళ్లకు అందరికి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలు పెట్టమని వారు చెప్పడం జరిగింది. నేను ఇలా శాసనసభ్యుడిగా వారి ఆదేశాలతో ఆటో మిత్రుల సందేశాన్ని ఇస్తున్నా. రామగుండంలో ఆటో ఉన్న మిత్రులారా ఎవరైతే ఇల్లు ఉన్నాయో వారందరికీ భూమి పట్టాలు ఇస్తాం, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి ఇలా మాటిస్తాము. మరి వారు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆరోగ్యానికి ప్రధాన బాధ్యత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చాం. ప్రతి ఒక్క పేద పౌరుడు ఎలా కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి అప్పు లేకుండా పూర్తిగా ఆరోగ్యం చేసుకుని వస్తా ఉన్నారు. మరి అదే మాదిరిగా రామగుండంలో ప్రత్యేకమైనటువంటి ఒక ఆసుపత్రిని నిర్మించాలి. మెడికల్ కాలేజ్ అధునాతనమైనటువంటి ఒక ప్రభుత్వ ఒక్క పైసా లేకుండా ప్రతి పేద వారికి అన్ని వర్గాల వారికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఇక్కడ చేయాలి అనే ఒక తపనతో అలా ఎన్ని బిజీ ఉన్నా కూడా వారు రాత్రి మాట్లాడి పొద్దున ఖచ్చితంగా పోదాం ప్రారంభించామని చెప్పి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. నేను ఇలా వారికి ధన్యవాదాలు చెప్తున్నా. రామగుండం ప్రజల పక్షాన
ఈ ప్రాంత జిల్లా పక్షాన. ఎందుకంటే ఈ కాలేజ్ అత్యంత సుందరంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మీరు తలుచుకుంటే ఇది గతంలో పాలకులకు దుర్మార్గమైన పని. ఇప్పుడే కలెక్టర్ తో మాట్లాడుతా ఉన్నా నేను. కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నా, ఇది 6-7 అంతస్తుల బిల్డింగ్ కావాల్సి ఉండే, ఇది 650 పడకలది, ఇది ఒక్క ప్రాంతంలో కావాల్సి ఉండే. అంతే కదా, ఇక్కడ ఒక్కదానే కావాల్సి ఉండే. కానీ దీనిలో కోత కోసిన పైసలు, ఈ కోతతో ఇక్కడికే వస్తుంది సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన దాంతో పాటు ఇది నడుస్తుండగానే ఇంకో 300 బెడ్లకు కూడా దీంట్లో ఒక 200 కోట్లు DMF కల్పిస్తే 650 పడకల హాస్పిటల్ ఇక్కడికి వస్తుంది, అక్కడ స్పెషల్ కేర్ సెంటర్ వస్తుంది. దాంతో పాటు ఇలా కార్డియోకి సంబంధించింది ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే ఈ యొక్క జిల్లాలోనే మీకు ముఖ్యంగా ప్రధానంగా ఇటు మంతనికి, ఇటు రామగుండానికి, అటు మంచిర్యాల, ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా హైదరాబాద్ కొరకు పోయి ప్రాణాలు తీసుకోకుండా ఇక్కడనే అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సింగరేణి ద్వారా మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం అనుకుంటున్నారు. దానికి 2,000 కోట్లు ఎంతో అనుకుంటా ఉన్నారు. ఆ సింగరేణి హాస్పిటల్ తో పాటు దీన్ని కూడా అనుసంధానం చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 13,000 సింగరేణి కార్మికుల కుటుంబాలకి ఇతర ప్రాంతాలకు పోకుండా ఇక్కడనే ఏ వైద్యమైనా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతకుముందు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు మాట్లాడుతూ 2020-21లో ప్రారంభమైన మెడికల్ కళాశాల 150 సీట్లతో మొదటి సంవత్సరం, మరో 150 సీట్లతో రెండో సంవత్సరం, మొత్తం 300 మంది మెడికల్తో కొనసాగుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 800 ఓపీలను చూస్తున్నామని, ఆసుపత్రిలో ఆర్థో, న్యూరో సర్జరీ, ట్రామాకు సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, సిటీ స్కాన్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. There is a big round of applause for this. This will be the new hospital with a corporate look. So there will be MICU for the maternal care, surgical care, ortho care, and emergency department is being established. And we also will have extended radiological services. CT scan services has been started already. We will be adding MRI and other services too. The blood bank is also now has to be expanded. So we are looking for license for component therapy. Earlier only whole blood was being given. We want to start the platelets and other component therapies have to be started, for which a license we are working towards a license, sir. ఈ కార్యక్రమంలో రామగుండం నగర కమిషనర్ శ్రీకాంత్, పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు, ఆర్జీవన్ GM చింతల శ్రీనివాస్, ఆర్జీ2 GM సూర్యనారాయణ, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, పెద్దలి తేజస్విని ప్రకాష్, కొలిపాక సుజాత, సన్నా ఫక్రుద్దీన్, INTUC జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి అధ్యక్షురాలుగా మహిళలను ఉద్యమం వైపు నడిపించి ఎమ్మెల్సీ కవిత నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరుకున్నారు. భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను భారత జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెంట రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర హాజరై కవిత జన్మదిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని తెలుగు వాళ్లకు పరిచయం చేస్తూ ఉద్యమానికి ఊపిరి పోశారని అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలని తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసినటువంటి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా అక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి యొక్క రామగుండంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కోటి బతుకమ్మ జాతర ఈ ప్రాంతంలో మహిళలను ఉద్యమ ప్రస్థానంలో పాల్గొనే విధంగా చేసి మన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మను ప్రపంచ దేశాలకే తెలియజెప్పి ఆదర్శంగా ఈ యొక్క పండుగను జరుపుకునేటువంటి పరిస్థితి తెచ్చినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు మహిళలకు రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి
కేంద్ర ప్రభుత్వాన్ని మేల్కొలిపి మహిళలకు రిజర్వేషన్లు సాధించినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఒక ఉద్యమ ప్రస్థానాన్ని కార్యాచరణను తీసుకొని మహాత్మా జ్యోతిబా ఫులే యునైటెడ్ ఫ్రంట్ పేరిట కార్యాచరణలో ముందుకు నడుస్తున్నటువంటి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలను ఈ పారిశ్రామిక ప్రాంతంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధికార ప్రతినిధి అందే సదానందం, జిల్లా జాగృతి మహిళా అధ్యక్షురాలు హారికారావు, రామగుండం నియోజకవర్గం కన్వీనర్ తోకల రమేష్, జిల్లా నాయకులు నిట్టూరి రాజు, సకినాల ప్రతాప్, బొగ్గుల సాయికృష్ణ, వెయ్యిగండ్ల శ్రీనివాస్, పాలడుగు కనకరాజు, ముద్దసాని సృజన్, పిఆర్ఓ రాజేష్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణదాసు, మారుతి, గుంపుల బోదేలు, అల్ల మైలయ్య, భీముని కేశవ్ గౌడ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. జాతీయ SC కమిషన్ సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్ మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లిన రామచందర్ ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్ 5వ అంతస్తులోని తన ఛాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి పదవీ బాధ్యతలను చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందనలు తెలిపారు. సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని RG1 GM చింతల శ్రీనివాస్ తెలిపారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పక్కన గల CER క్లబ్లో మంగళవారం సాయంత్రం RG1 GM చింతల శ్రీనివాస్ నూతన వ్యాయామశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం, వైద్య, ఆరోగ్యం కోసం నిధులను వెచ్చిస్తూ ఖర్చు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే సుమారు 7 లక్షల వ్యయంతో అధునాతన GM ఐటమ్స్ యంత్రాలతో నూతన జిమ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు తప్పక వినియోగించుకొని చక్కటి ఆరోగ్యం పెంపొందించుకోవాలని GM కోరారు. సింగరేణి సంస్థ ఎప్పుడు ఉద్యోగస్తుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎప్పుడు ముందుంటుంది. ముఖ్యంగా చాలా చక్కగా గ్రౌండ్స్ మెయింటైన్ చేయడం, తర్వాత వ్యాయామశాలలు ఎంప్లాయీస్ కోరిక మేరకు ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీకి అనుగుణంగా వ్యాయామశాల కూడా సంస్థ మెయింటైన్ చేస్తుంది. దాంట్లో భాగంగా RG1 ఏరియాలో ఇంతకుముందు CR క్లబ్లో ఉన్నటువంటి వ్యాయామశాల, జిమ్నాజియం పాత అయిపోయింది కాబట్టి దాని ప్లేస్లో రూమ్ను చాలా ఆధునీకరించి వాటిని కొంత సరిచేస్తూ కొత్త వాటిని కూడా సుమారు 7.8 లక్షల రూపాయల వ్యయంతో నేడు ఇక్కడ జిమ్నాజియం మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి లక్ష్మణ్ గారు, ఏజిఎం పర్సనల్, ఆర్ఎల్ పోషన్ గారు, బ్రాంచ్ సెక్రటరీ రామ్మోహన్ గారు, ఎస్ఓటి GM,
అట్లాగే నాగేశ్వరరావు గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు మరియు ఈ వ్యాయామశాలను రోజు వాడుకుంటూ దీన్ని శోభను మెయింటైన్ చేయడానికి ముందున్నటువంటి అందరికీ రియల్గా చాలా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంత చక్కగా బహుశా ఇలాంటి ఫెసిలిటీ ఉన్నటువంటి వ్యాయామశాల కనుక హైదరాబాద్ లాంటి ప్లేస్లో కనుక మనం చేయాలంటే మంత్లీ వాళ్ళు నాట్ లెస్ దెన్ 3,000 to 4,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది బేసిక్ జస్ట్ స్టార్టింగ్ కొన్ని కొన్నిట్లో ఇంతకంటే ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ కాలనీ ముఖ్యంగా ఏంటంటే ఈ సిఆర్ క్లబ్ స్పెషాలిటీ ఏంటంటే కాలనీ మధ్యలో ఉంటుంది. ఏ చిన్న ఫంక్షన్ పెట్టినా కానీ చాలామంది వచ్చేస్తారు. కాబట్టి ఈ జిమ్నాజియంను అందరూ వాడుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇవన్నీ చేసినటువంటి పెద్దలి ప్రకాష్ గారికి కూడా నా తరఫున మరియు సంస్థ తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో SO2 GM రామ్మోహన్, పర్సనల్ AGM లక్ష్మీనారాయణ, AITUC బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం, 11, 31వ డివిజన్ కార్పొరేటర్లు పెద్దలి తేజస్విని ప్రకాష్, అడ్డాల స్వరూప రామస్వామి, సివిల్ AGM నాగేశ్వరరావు, సీనియర్ PO బంగారు సారంగపాణి, రాజం ప్రభాకర్, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాజయ్య, సత్యనారాయణ, జాన్ కెనడీ, పాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ MD/DM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో బ్యాక్వర్డ్ క్లాసు లైసెన్సింగ్ ఆఫీసర్ నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్షిస్తూ SBCEA నాయకులు దేవాచారి ఆధ్వర్యంలో బుధవారం బీసీ ఉద్యోగులు పూలాభిషేకం చేశారు. 134 సంవత్సరాల చరిత్రలో సింగరేణిలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల పోరాట ఫలితంగా పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడం మూలాన సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సింగ్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ శుభ పరిణామానికి హర్షిస్తూ RG1GM ఆఫీసులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్కి, అలాగే సింగరేణి C&MD బాలరాం, SBCEA వ్యవస్థాపక అధ్యక్షులు పంజాల శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు చిలక శ్రీనివాస్కి బుధవారం GM ఆఫీసు బీసీ ఎంప్లాయీస్ తరపున పూలాభిషేకం చేశారు. ఆఫీసర్ని రాష్ట్ర ప్రభుత్వము అలాగే మన C&MD గారు ప్రకటించడము, ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం చేసినా కూడా ఇప్పటి వరకు ఇది సాధించలేంది. ఈ టైంలో మనం సాధించుకోవడం మనందరి తరఫున, బీసీ ఎంప్లాయీస్ అందరి తరఫున ఇది ఒక గర్వకారణము. మనకు కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి, మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఏ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ చెప్పి మనం సాధించుకోవాలనే దానికి ఒక చిన్న రూట్ దొరికింది. ఇప్పుడు ఈ రూట్ ద్వారా మనం కూడా మన రిజర్వేషన్స్ కానీ, మన ఎంప్లాయ్మెంట్ విధానాలలో జరిగే లొసుగుబాట్లు కానీ అన్నీ కూడా మనము ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ లైజన్ ఆఫీసర్ ద్వారా మనము హయ్యర్ అథారిటీస్కి కన్వీ చేయడము కుదురుతుంది. దాని గురించే ఇన్ని రోజుల ఫలితం ఇది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞత రూపకంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం కృతజ్ఞత తెలుసుకోవడానికి ఈ కార్యక్రమంలో DGM OM సాయి ప్రసాద్, మిగతా ఆఫీసర్లు రాజన్న, కట్ట శ్రీధర్, బంగారు సారంగపాణి, శ్రవణ్ కుమార్, గంట మధు, బత్తుల పోచయ్య, సదానందం, పద్మ, GM ఆఫీసు బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిని, మెడికల్ కళాశాలను మరింత ఆధునీకరిస్తూ విద్య, ఆరోగ్యం పట్ల ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తాం. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుగా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన వాటేపల్లి రామచందర్. ఆర్జీవన్ సిఈఆర్ క్లబ్ లో వ్యాయామశాలను ప్రారంభించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్. సింగరేణిలో బ్యాక్వర్డ్ క్లాస్ లైసెన్సింగ్ ఆఫీసర్ నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్షిస్తూ ఎస్బీసీఏ నాయకులు దేవచారి ఆధ్వర్యంలో పూలాభిషేకం చేసిన బీసీ ఉద్యోగులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.